హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే మేము మేడారం జాతర వెళ్ళాము. జాతర కాదు, జస్ట్ మేడారం ట్రిప్ లాగా వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు జాతర జరగట్లేదు కదా, సో పబ్లిక్ అనేది చాలా తక్కువగా ఉంది. కాకపోతే మేము ఎంజాయ్ చాలా చేసామన్నమాట. ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకొని, మీ అందరికీ తెలిసిన వీడియోస్ ఫాలో అయ్యే మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు మన పూజల గురించి. సో నేను ఇంట్లో పూజ చేసేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా గట్టమ్మ దగ్గర ఫస్ట్ ఆగామన్నమాట. సో అక్కడ ఫ్లవర్స్ తీసేసుకొని పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మొత్తం 3 ఫ్యామిలీస్ వెళ్ళాము. ఫ్యామిలీ రిలేటివ్స్ కమ్ ఫ్రెండ్స్ అన్నమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా వెళ్ళాము. ఎందుకంటే జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళాము. పర్టికులర్గా ఏం రీజన్ ఏం లేదు, అనుకోకుండా వెళ్ళాము. జస్ట్ ఎలా అంటే ఒక ఇవాళ వెనస్డే మేము వెళ్ళామన్నమాట. సో ముందు రోజు ట్యూస్డే రోజు ఈవినింగ్ అనుకున్నాము, వెనస్డే రోజు వెళ్ళిపోయాము. ఓన్లీ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే, ఇంతకుముందు నార్మల్గా ఎవరికి అంటే నేను విత్ ఫేస్ చేయలేదు కదా వీడియోస్. సో చాలామందికి ఇది నా ఛానల్ అని తెలియదు అన్నమాట. సో విత్ ఫేస్ ఎప్పుడైతే నేను ఛానల్ బయటికి అంటే ఫేస్ ఎక్స్పోజ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుండి అందరికీ తెలిసిపోయింది. మ్యాక్సిమం మా ఫ్యామిలీలో కొంతమందికి తెలిసిపోయింది అన్నమాట, ఇట్లా ఛానల్ ఉంది, నేను పెడుతున్నాను వీడియోస్ అనేసి. సో వాళ్ళు అంటుండ్రు, అంటే నేను వీడియో తీసుకుంటున్నాను కదా నవ్వుతుండ్రు అంతే, అందుకే నవ్వుతున్నాను. ఇంక ఇదంతా ఫారెస్ట్ ఏరియా. మేము ఇదంతా మనకు నార్మల్గా పస్రా ఎంటర్ అయిన తర్వాత ఇంకా వేరే ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. అది కాకుండా మేము సెకండ్ వన్ నుంచి వెళ్తున్నాము, కొంచెం ఈజీగా ఉండాలనేసి. అండ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ జంపన్న వాగు దగ్గరికి వెళ్ళాము. వాటర్ అసలు ఫ్రెష్గా లేనే లేవు, ఎందుకో అంటే వర్షానికి మట్టిగా వస్తున్నాయి అన్నమాట, కానీ చల్లగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అని అంటే, మేము ముందు రోజు వెళ్దాం అనుకున్నప్పుడు ఎక్స్ట్రా డ్రెస్ తీసుకెళ్దాం, అక్కడ ఆడుకోవచ్చు, కొంచెం టైంపాస్ అవుతుంది కదా, వాటర్లో కూడా కొంచెం స్పెండ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. కానీ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా లేసి రెడీ అయ్యేలోపు 6:30కి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. 6:30కి 7కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. అప్పటికప్పుడు ఏం డిసైడ్ అయిపోయామంటే, ఇంకా వద్దు, ఇంకా మళ్ళీ అంటే ఇంకా రిస్క్ అనిపిస్తుంది పచ్చి బట్టలు అంతా అనేసి వదిలేసామన్నమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్ నేను వాటర్లో కాళ్ళు పెట్టి ఒక 5 మినిట్స్ అలా స్పెండ్ చేసాము. ఇంకా నెక్స్ట్ మళ్ళీ తల మీద కొన్ని వాటర్ చల్లుకున్నాం అన్నమాట. అంటే స్నానం చేసినట్టు ఇంకా అంతే, కాళ్ళు చేతులు కడుక్కొని కొన్ని వాటర్ చల్లేసుకొని ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు జంపన్న వాగు నుంచి మన సమ్మక్క గద్దెలు ఉంటాయి కదా, టెంపుల్ కాదు సమ్మక్క గద్దెలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి గట్టమ్మ, నేను ఇందాక చూపించింది ఫ్లవర్స్ అదంతా చూపించింది. ఇది వచ్చేసి మేడారం అన్నమాట. సో ఇది జాతర జరిగినప్పుడు ఉంటుంది కదా, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. నేను బిఫోర్ మ్యారేజ్ వెళ్ళాను, జాతర జరిగిన ప్రతిసారి వెళ్ళామన్నమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసి నేను కన్సీవ్ అవ్వడం, ఇంకా చిన్న పాప, సో మేము వెళ్ళడం ఆపేసాం. పాప కొంచెం పెద్దగా అయ్యాక మళ్ళీ జాతరకు వెళ్ళడం స్టార్ట్ చేయాలి. నాకైతే చాలా ఇష్టం ఇలా ఫ్యామిలీతో ఫారెస్ట్ ఏరియాస్ లాంటివి వాటికి వెళ్ళడం, బయట టైం స్పెండ్ చేయడం, ఇదంతా కూడా ఇష్టం. సో ఇక్కడ మేము వచ్చేసి అమ్మవారికి నార్మల్గా సమ్మక్కకు సారలమ్మకు ఇద్దరికి కూడా బంగారం ఇస్తాము, ఇద్దరికి కూడా కొబ్బరికాయలు కొడతాము, ఇద్దరికి కూడా కోడి కోస్తామన్నమాట. సో అదంతా కంప్లీట్ చేసుకోవడానికి ఫస్ట్ వెళ్ళాము. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత నాకు అనుకోకుండా, అంటే అక్కడ మన ట్రాన్స్జెండర్ వాళ్ళు వచ్చిళ్ళు సడన్గా, అంటే వాళ్ళు మేము చూసుకోలేదు, వాళ్ళు వచ్చారు ఫటాఫట అక్కడ అన్నీ ఏవో మొక్కులు అప్పచెప్పేశారన్నమాట. ఇది ఉంటుంది కదా, పరమాన్నం వండుకొచ్చారు, బ్యాంగిల్స్ తీసుకొచ్చారు, ఫ్లవర్స్ తీసుకొచ్చారు, బియ్యం, శారీస్, ఏమో తీసుకొచ్చేసి అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి మొక్కి అందరికీ పంచుతున్నారన్నమాట. సో నాకైతే బ్యాంగిల్స్ వచ్చినాయి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నేను ఎండ్లో యాడ్ చేస్తాను, అంటే 2 బ్యాంగిల్సే, ఒక్కొక్కరికి 2 బ్యాంగిల్స్ ఇచ్చారనమాట. నేను 2 హ్యాండ్స్కి వేసుకొని ఉన్నాను. నేను ఎండ్లో ఫోటో యాడ్ చేస్తాను బ్యాంగిల్స్వి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇదంతా కూడా కొంచెం చేంజ్ చేశారు మనకి చూడడానికి. వీళ్ళు ఉంటారు కదా ఇక్కడికి సంబంధించిన వాళ్ళు, ట్రైబల్స్, అలాంటి ఒక వాతావరణం తీసుకురావడానికి ఏమేమో ట్రై చేసినట్టున్నారు. ఇవన్నీ నేను అంటే రాలేదు కదా లాస్ట్ టైం, సో నాకు తెలియదు. కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అంటే మనం ఈసారి ఫుడ్ అంటే ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకోవడం అదంతా పెద్ద పని పెట్టుకోకుండా వెళ్ళిపోయామన్నమాట. ఇదంతా కూడా అదే, కొంచెం నేచర్కి తగ్గట్టుగా
ఓల్డ్గా మన ఏమంటారు ఎడ్ల బండ్లు అదంతా కూడా చేశారన్నమాట. ఇంకా మేము మేడారం నుంచి అంటే మొక్కులప్ప అయిపోయిన తర్వాత కొంచెం బయటికని ఫారెస్ట్ సైడ్ ఏరియా సైడ్ కొంచెం బయటికనేసి వచ్చి వెళ్తున్నాము. ఇంకా మా పాప మేము కొంచెం డిస్కషన్ పెట్టుకుంటున్నాం అన్నమాట వంట గురించి. సో తను అలా చూస్తుంది, కర్చీఫ్ నార్మల్గా తల మీద వేసుకొని ఆలోచిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ మాకు చెప్తుంది అన్నీ. ఇంకా మేము ఇక్కడ వంట చేసుకుందాము, ఇక్కడే ఫుడ్ తినేసి వెళ్దామనేసి డిసైడ్ చేసుకొని ఇక్కడ కొంచెం స్టే చేద్దామనేసి ఆగామన్నమాట. ఇంకా ఏముంది, కుకింగ్ స్టార్ట్ చేసేసాము. ముగ్గురు కలిసి కర్రీ వండారు, ముగ్గురు కలిసి రైస్ వండారు, ఒక చారు చేసుకున్నాము. ఫైనల్లీ ఫుడ్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాం, వచ్చేటప్పుడు ఎలా ఉన్నామో చూస్తే మొత్తం మమ్మల్ని మేమే గుర్తుపట్టుకోలేము, అంత ట్యాన్ అయిపోయాము. ఇంకొకటి ఫేస్ అంతా కూడా చేంజ్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ వచ్చేసి కర్రీ తర్వాత బగారా రైస్ వేసుకున్నాము. సో బాస్మతి రైస్ ఇంకా గిన్నెలు ఇవన్నీ కూడా ఇక్కడే తీసుకున్నాము. మేము ఏం క్యారీ చేయలేదు, జస్ట్ పిల్లల కోసం మాత్రం ఒక డ్రెస్ క్యారీ చేసాము, డైపర్స్ క్యారీ చేసాము అంతే. ఇవి వచ్చేసి ఫస్ట్ పిల్లలకు తినిపిస్తున్నాం అన్నమాట ఫుడ్. సో కొంచెం ఫస్ట్ ప్లెయిన్ రైస్ వేద్దాం అనుకున్నాం, కాకపోతే మా హస్బెండ్ నుండి కొంచెం కర్రీ కూడా పెట్టండి అనేసి చెప్పి ఇక్కడ వడ్డిస్తున్నారు పిల్లల కోసం అనేసి. సో కొంచెం కొంచెంగా వాళ్ళకి కర్రీ వేసి ఫస్ట్ తినిపించేసాము, నెక్స్ట్ మేము తిన్నాం అన్నమాట. సో ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మేము అమ్మాయిలం మా పనిలో మేము ఉన్నాము. ఇది వచ్చేసి ఫుడ్ బేబీస్ది, నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి మాది. అండ్ మొత్తానికి ఎలా అంటే కంప్లీట్గా ఫ్యామిలీతో వెళ్ళిన ఎంజాయ్మెంట్ వేరు ఉంటుంది, కంప్లీట్గా బ్యాచులర్స్ వెళ్ళిన ఎంజాయ్మెంట్ వేరు ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మార్నింగ్ అలా ఉన్నాం, ఈవినింగ్ ఇలా అయిపోయామన్నమాట. ఇంకా నైట్ మేము రిటర్న్ అయిపోయాము. అండ్ సడన్ అంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ తినేసాము, ఇంకా ఈవినింగ్ కూడా బయలుదేరే ముందు తినేసాం అన్నమాట ఫుడ్. తినేసిన తర్వాత మేము ఎక్కడైతే ఉంటామో అక్కడికి రీచ్ అయిపోయాము. ఇంటికి రీచ్ అయ్యే ముందు ఒక 5-10 మినిట్స్ ముందు కొంచెం ఇంకా మళ్ళీ ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ లేదు, కుక్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఫ్రూట్ సాలడ్ విత్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. సో అది తినేసి కంప్లీట్ చేసాము ఇలా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లవ్ యూ ఆల్. బై బాయ్.